సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడు జ్యోతిర్మయుడైన నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. రాజమండ్రి ప్రాంతాలకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఉద్దేశించి ఈ నెలంతా ఎపిసోడ్ లాగా చెప్తా వచ్చాను. ఇవాళ ఉదయం కూడా చెప్పాను. ఆత్మ కలిగించు ఐక్యత. ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ దేవుడు నివాసం చేస్తారు. నివాసం చేసే దేవుడు సంచరిస్తూ ఉంటారు. ఈ విషయాలు ఉదయం సమయం లేక హరిబరిగా పరిగెత్తేసాం. అయినా పరిశుద్ధాత్ముడు ప్రతి మాటని జీవంతో పొదిగి మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి సహాయం చేయునుగాక. ఉదయం మాట్లాడిన వర్తమానం అంతా ఐక్యత ఐక్యత ఐక్యత. అన్నా చెల్లెళ్ళైనా సరే, అన్నదమ్ముళ్ళైనా సరే, భార్యాభర్తలైనా సరే, సంఘమైనా సరే, ఐక్యత 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 అని మాట్లాడాను. వాస్తవంగా ఇప్పుడు నేను చెప్పబోయే వర్తమానం ఇక్కడే రాసుకున్నాను కూడాను. సేవకుల కూడికలో చెప్పాలి, సేవకుల కూడికలో బాగుంటుందని రాసుకున్నాను. ఇక్కడ నిన్న రాత్రి స్థానికంగా ఉన్న సేవకుడికి ఫోన్ చేసి అడిగాను, అక్టోబర్ 4వ తారీఖున సేవకుల సదస్సు ఉందా అని. ఇంకా ఏమీ అనుకోలేదు అన్నారు. సేవకుల సదస్సుకే ఈ వర్తమానం చెప్దాం అనుకున్నాను. కానీ ఆ తర్వాత రాత్రి 3:30-4 గంటల వరకు నేను వర్తమానం రాసేటప్పుడు ఈ మాటలు తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఫిలోమోను పత్రికలో లేవి మాటలు. కొరింథీ సంఘానికి రాసిన మాటలు. అంచేత నాకు అనిపించింది సంఘానికి కూడా ఒక ప్రత్యక్షత ఉండాలి. సంఘస్థులు కూడా యుద్ధాలు చేయాలి. యుద్ధం అనేది కేవలం సేవకులకి నాయకులకి మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి యుద్ధాలు ఉన్నాయి. ఒక గొప్ప సాహితీవేత్త అన్నారు, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఇన్ వార్ఫేర్. క్రైస్తవ్యం అనేదే యుద్ధ భూమిలో మనం నిలిచిన దాంతో సమానం. నేనే పాటి వాడును, నా వయసు ఎంతండి, నాకేమైనా అనుభవం ఉందా సత్యనా అని మనం కనుక దూరంగా పారిపోతే, మనం ఏ చోటకైతే వెళ్ళామో సాతానుగాడు అక్కడికి వచ్చి ఆ స్థలాన్నే యుద్ధ భూమిగా మారుస్తాడు. ఎందుకంటే కంటిన్యూవల్ అండ్ కాన్స్టెంట్, నిరాటంకంగా నిరవధికంగా కొనసాగేది యుద్ధం అనేది. అందుచేత ప్రతి ఒక్కళ్ళు వింటే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రార్థన చేసి ప్రభు ఇచ్చిన ప్రకటనను రాసుకొచ్చాను. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3, 4, 5. 2 Corinthians chapter 10, 3 right up to 5. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మనమందరమీ సరే ఉదయం చెప్పిన వర్తమానం అంతా ఐక్యత 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 ఐక్యత.
ఇప్పుడు చెప్పబోయే వర్తమానం సాధారణంగా ఉన్నప్పుడు మనం అందరం కలిసే ఉంటాం. యుద్ధం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా మనం చేయాల్సింది యుద్ధం. అందుకే మీరు చదివేటప్పుడే ఈ వాక్యాలు చదివేటప్పుడు బహువచనం ఉన్నాయన్నీ మీరు నోట్ చేయండి. మరలా నేను మిమ్మల్ని అడుగుతాను, పెట్టండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3, 4, 5 చదువుతారు. నోట్ చేయండి ఆ మాట. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు నేను, నాతో పాటు చాలామంది ఉన్నారు. తిమోతి, తీతు, ఎపఫ్రోదితు, మార్కు, తుకికు, చాలామంది సేవకులు ఉన్నారు. ఆ మాటకు నోట్ చేయండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత బలము కలవై ఉన్నవి. నోట్ చేయండి ఆ మాట. మేము వితర్కములను, దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి. చదువు. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చాలు. యున్నాము 6వ వాక్యాన్ని కూడా కలుపుకుంటే యున్నాము అంటే కొంతమంది సేవకులు యూనిటీ, ఒకే మినిస్ట్రీ, ఒకే సంస్థ, ఒకే కాడి క్రింద సేవ చేస్తూ ఉన్న సేవకులు. కొన్ని సందర్భాల్లో మా సీఎం గారి మాటే మా 151 మంది ఎమ్మెల్యేల మాట అంట. ఈ 151 మంది తరఫున వకాలు తప్పించుకొని ఆయన మాట్లాడితే చాలు. అంత ఐక్యత. ఇక్కడ మీరు గమనించాలి, మనం పోరాడుతూ ఉన్నది శరీరాలతో కాదు అని స్పష్టమైంది. శరీరదారులుగా మేము ఉన్నా సరే మా పోరాటాలు శరీరానుసారమైనవి కావు. ఆత్మ సంబంధమైన యుద్ధం, ఆత్మ సంబంధమైన యుద్ధం. ప్రారంభంలోని కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ప్రతి క్రైస్తవుడు, సేవకులైనా విశ్వాసులైనా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధమైన యుద్ధం పోరాటాల్లో అందరూ పాలు పొందాలి. ఒక 6 నెలల పాటు యుద్ధాలు ఉంటాయి, 6 నెలల పాటు సెలవులు ఉంటాయి అనుకోమాకండి. ఐ థింక్ 2 రోజుల క్రితం నేను ప్రత్యక్ష ప్రసారంలో చెప్పాను. సాతానుగాడు వచ్చి యేసు ప్రభుని శోధించడం ప్రారంభించారు. 3 విషయాల్లో యేసు ప్రభుని శోధించి కొంచెం కాలం ఆయనను విడిచిపెట్టి వెళ్ళాను అంటే దాని అర్థం గుబులు మళ్ళినప్పుడు మరలా వస్తాడు అంటే బాబు. దేవుడు అడిగాడు, ఒరే దొంగ సచ్చినాడు సాతానుగా, ఏంటి సంగతి? ఏం లేదని బాబా, భూమి మీద కరోనా ఉంది, అనవసరంగా అందులో చిక్కడితే నాకు కూడా కరోనా వచ్చుద్దని పరలోకానికి వచ్చాను బాబా అన్నాడు. మరి ఇక్కడే ఉంటావా? లేదండి బాబా, డెల్టా ప్లస్ తగ్గాక మరలా వెళ్తానండి బాబా. ఎందుకు? ఆ పండగలు వస్తున్నాయి కదా బాబా, అందరూ చుట్టేద్దామని. మరలా ఎప్పుడు వస్తావు? కిస్మిస్కి వస్తానండి. సాతానుగాడు కంటిన్యూగా మనతో ఉండడు.
కొంచెం కాలం మనం కనుక వైరాగ్యం కలిగి వాడిని ఎదిరించి దండించి పోరాడి గద్దించామనుకోండి, నేను మరలా వస్తానని వెళ్ళిపోతాను. మరలా నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావో, నువ్వు మరలా ఎప్పుడు సినిమా కథలు వింటుంటావో నిదానంగా చెవిలో దూరుతాడు, వచ్చేస్తాడు. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక జీవితంలో యుద్ధాలు ఉన్నాయి. అయితే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామో తెలియాలి, ఏ ఆయుధాలతో యుద్ధం చేయాలో తెలుసు. అందుకే పౌలు అంటారు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన. సరే మీరన్నా పూర్తి చేస్తున్నాండి, అప్పుడప్పుడు వాళ్ళు చేయకపోయినా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు నాగలి దుక్కి దున్నడానికి నాగలితో వెళ్ళాలి. టైలరింగ్ చేసేవాళ్ళు ఓ టేపు, కత్తిర, సూది, బాబిన్తో వెళ్ళాలి. మెకానిక్ పని చేసేవాడు సుత్తి, శానంతో వెళ్ళాలి. తాపి పని చేసేవాడు తాపి, మట్టపు గుండు, మూలమట్టం ఉండాలి. ఏ పని చేసేవాడు ఆ పనిముట్లు, ఏ పని చేసేవాడు ఆ పనిముట్లు పట్టుకెళ్ళాలి. మనం కూడా మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాకుండా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ప్రభు అనుమతిస్తే, ప్రభు నన్ను ప్రేరేపిస్తే, అసలు యుద్ధోపకరణాలు అంటే ఏమిటో ఒక వర్తమానం సిద్ధపరుస్తాను. ఆ మధ్య మీకు చెప్పాను, సాతాను తంత్రాలు అంటే ఏంటి తంత్రాలు? సంగమా, మనం సాతాను తంత్రములు ఎరిగిన వారమై ఉండాలి. ప్రార్థన అయిన తర్వాత వచ్చి అడుగుతారు, పాస్టర్ గారు తంత్రాలంటే అంతరాలే కదండి, తాయితులే కదండి అని. తంత్రాలంటే మా పెద్దయ్య గారు, మా పెద్ద పాస్టర్ గారు దేవుణ్ణి అడిగారట, సాతాను తంత్రాలు ఎరిగి ఉండాలి గనక అవేంటో మీరు నాకు చెప్తే వీళ్ళకి కూలంకుశంగా చెప్తానన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఓ దర్శనంలో దేవుడు మా పెద్ద పాస్టర్ గారు చేయబట్టుకొని, సాతాను తంత్రాలు ఏమిటో అడిగావుగా, రా చూపెడతానని. ఎన్ని ఎకరాలో చెప్పలేం కానీ సువిశాలమైన మైదానంలో పెద్ద హాల్ అంటే ఒక పెద్ద పందిరి, అది సాతాను కార్ఖానా. ఏ కార్ఖానా? సాతాను తంత్రములు అమ్మబడును కాదు, ఫ్రీగా ఇస్తాడు ఉచితముగా. అరే ఇదేంటారు బాబా, సాతాను తంత్రములన్నీ ఇట్లా పెట్టున్నారు, ఫ్రీ సేల్స్ అంట, ఏంటో చూద్దామని వెళితే ఇట్లా ఒక టేబుల్ పెట్టుకొని ఉన్నాడు. అక్కడ అందరూ దొంగ సచ్చినోడు సంతతే, సాతానుగాడే. సేల్స్ మ్యాన్లు అందరూ దొంగ సచ్చిన సాతానుగాళ్లే. రండి 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 బాబు, రండి అమ్మా, రండి ఆంటీ, అక్క, రాక్క అంటే బాబు ఈ గొర్రెల్లాంటి జనం ఎగేసుకెళ్తున్నారు. వాడి దగ్గరికి వెళ్ళారు. ఏం కావాలి? నువ్వేమి ఇస్తే తీసుకుంటాను బాబు. నీకు దిగులు పో. సాతాను తంత్రాలు ఏంటంటే అనవసరమైన దిగులు పెట్టాడు ఆవిడ గుండెల్లో. హలో, నీకేం కావాలి? మీ దయ. నీ నోరు గబ్బు నోరు కదా, నీ నోటి నిండా అబద్ధాలు. అపో థ్యాంక్ యూ, దానికి కూడా థ్యాంక్స్ చెప్తారు ఒక్కొక్కళ్ళు. నీకేం కావాలరా? వీడు గబ్బు నోరుడు. బూతులు, సరసోక్తులు. సాతాను తంత్రాలంటే ఏమిటి? అబద్ధాలు, మోసము, దిగులు, దుఃఖము, భయము. ఇవి ఒక చోట ఎక్కువ జనం ఉన్నారు. అక్కడేంటి తాజా
తాజా సేల్స్ అంటున్నాడు అక్కడ. ఏంటని చూస్తే దిగులు, భయం. సాతానుగాడు ఎక్కువగా ప్రజలకు ఇచ్చే తంత్రం ఏంటో తెలుసా? దిగులు, భయం. బాగా సేల్స్, అది సేల్స్ ఎక్కువ దానికి. అప్పుడు మా పాస్టర్ గారు వాడి తంత్రాల గురించి చెప్పాడట. ప్రియులారా, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. అంటే యుద్ధోపకరణాలు దగ్గర ఉన్నాయి అంటే యుద్ధాలు ఉన్నట్లే కదా. అది ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు. అందుకే కొరింథీ సంఘానికి చెప్తున్నాడు ఈ మాట. అందుకే ప్రభు అన్నారు, సంఘానికి చెప్పు, సంఘానికి చెప్పు. నేను రాసుకున్న మాటలు చెప్తున్నాను. మేము మా యుద్ధోపకరణాలు మేము చెరపట్టి సిద్ధపరిచి మేము నలుగురిలో ఉన్న కులంలో చెప్పు, నలుగురిలో నతానియేల్లాగా, కులంలో కొర్నేల్లాగా మేము అందరూ ఉన్నాం. కానీ యుద్ధం వస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన యుద్ధం వస్తుంది. ఈ యుద్ధం చేసేవాడు ఈ యుద్ధం చేసే సైనికుడికి హెల్ప్ చేయలేడు. ఆ డిపార్ట్మెంట్ వేరు, ఈ డిపార్ట్మెంట్ వేరు, డిపార్ట్మెంట్లు వేరు, ఒకే స్కూలు, సబ్జెక్టులు వేరు. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18. ఇక్కడ ఏకవచనాన్ని చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18. ఒక్కొక్క మాటను రౌండప్ చేయండి. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా, ఏకవచనమే, నా ద్వారా సంపూర్ణ సువార్త ప్రకటింప నిమిత్తం అనుజనులందరూ దాన్ని విని నిమిత్తం ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి. దేమా ఏమయ్యాడు? తిమోతి ఏమయ్యాడు? మార్క్ ఏమయ్యాడు? ఆ పైనే అంటాడు, తిమోతి నువ్వు నాతో ఉంటే బాగుండేదిరా, మార్కును త్వరగా వచ్చేయమని చెప్పు. మరలా చెప్తా, వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత చెప్తాను ఈ విషయాలు. పెట్టండి. ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన గనక నేను సింహము నోటు నుండి తప్పింపబడితే. 18. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చినట్టు నన్ను స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్పాలి, గట్టిగా అందరూ చెప్పాలి గట్టిగా. కొరింథీ పత్రికలో మేము మా ద్వారా మేము కానీ యుద్ధం వచ్చాక నా ప్రక్కన. మరలా చెప్తున్నాను, నాకు వచ్చే యుద్ధాల్లో, నా దైనందిన జీవితంలో పరిచయంలో కలిగే యుద్ధాల్లో అబ్రాం పాస్టర్ గారి, రాజు పాస్టర్ గారిని, రమేష్ గారిని, ఫిడన్న ఎవరు నిలవలేరు. కానీ వాక్యం చెప్పేటప్పుడు మేము ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా నేను ఇక్కడ రాసుకున్నాను. ఆత్మ సంబంధమైన యుద్ధానికి తెలియపరిచే నియమ నిబంధనలు అందరికీ వర్తిస్తాయి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆత్మ సంబంధమైన యుద్ధానికి
తెలియచేసే నియమ నిబంధనలు అందరికీ వర్తిస్తాయి. అయితే యుద్ధం చేసేటప్పుడు వ్యక్తిగతంగానే యుద్ధం చేయాలి. మీకు అర్థమయ్యే శైలిలో చెప్తాను. ఒక తరగతి గదిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఓ తరగతి గదిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఒక్క ఉపాధ్యాయుడు. జాగ్రత్త గమనించండి. ఒక తరగతి గది 40 మంది విద్యార్థులు, ఒక్క ఉపాధ్యాయుడు, ఒక్క బ్లాక్ బోర్డు, ఒకే బ్లాక్ బోర్డు, ఒకే పుస్తకంలోది చెప్తున్నాడు. బోధించేటప్పుడు 40 మందికి ఒకే బోధ, బోధించేటప్పుడు 40 మందికి ఒకే నియమ నిబంధనలు. కంబైన్డ్ స్టడీస్. పరీక్ష పెట్టేటప్పుడు మరి ఏంటమ్మా దగ్గర జరుపుకో, దగ్గరికి అతుక్కుని కూర్చొని రాసుకోండి రా, ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి అమ్మా, పర్లేదురమ్మా రాసుకోండి అమ్మా అంటాడా మాస్టారు? చెప్పేటప్పుడేమో నియమ నిబంధనలు బోధించేటప్పుడేమో అందరికీ, పరీక్ష అని యుద్ధం చేసేటప్పుడేమో జరుగు, కనబడదు లేదు సార్, జరుగు, మనం ఏమాత్రం అంటాడు. నేను చాలా వ్యాఖ్యానాలు రాశాను ఇక్కడ. ద టీచింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి, టీచింగ్, బట్ టెంప్టేషన్, బట్ టెస్టింగ్ ఈజ్ పర్సనల్. పరీక్ష, శోధన అనేది వ్యక్తిగతంగా, బోధ మాత్రం అందరికీ. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ఎగ్జామ్ రాసేటప్పుడు, అరే నీదే సబ్జెక్ట్ బాబు, నీది అయ్యా డేటా సైన్సా, నీది బాబు ఈసీ. అట్లాగే వేస్తాడు ఎగ్జామ్లో కూడా. సిఈసి వాడిని బైపీసీ వాడి పక్కనే వేస్తారు. ఎందుకు? వాళ్ళు అతుక్కొని కూర్చున్నా ఒకడికొకటి చెప్పలేడు. బైపీసీ వాడికి ఏదైనా డౌట్ వచ్చారే, అరే మనిషి శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయని ఈయన అడిగామనుకోండి, పక్కన సిఈసి వాడిని, నాకేం తెలుసు సార్, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు గామా తీటా. అరే తీట గురించి అడగలేదురా నేను అంటాడు. ఒకటి ఒకే సబ్జెక్టు చెప్పినా పరీక్ష వచ్చినప్పుడు విడివిడిగా కూర్చోవాలి. ఒకవేళ ప్రక్కన కూర్చున్నా వీడి సబ్జెక్టు వేరు, వాడి సబ్జెక్టు. కొన్ని సందర్భాల్లో ఒకే బెంచ్లో ముగ్గురు కూర్చోబెడతారు. ఈడు 10th క్లాసోడు, ఈడు 8th క్లాసోడు, ఈడు 6th క్లాసోడు. ఒకడికోడు చెప్పుకోటాకే లేదు. ఒకవేళ ఇటు 10th క్లాసోడు, ఈ 6వ తరగతోడు అనియా చెప్పనియా, ఒరే నేను 6వ తరగతి దాటి వచ్చి 5 ఏళ్ళు అయిందిరా, నాకేం గుర్తుందిరా అంటాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. టీచింగ్ ఆర్ కామన్ ఎక్స్ప్లెనేషన్. ఈ బోధ, నియమ నిబంధనలు అందరికీ చెప్పేటప్పుడు సాధారణంగా ఉంటాయి. కానీ ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళాకే ఎక్స్ట్రీమ్. ఇప్పుడు పోలీస్, మిలిటరీ వాళ్ళకి సాధారణంగా ప్రాథమికంగా కొన్ని టెస్టులు అవి చేపిస్తారే కానీ హిమాలయాల్లోకి వెళ్ళాక ఉంటుంది వాళ్ళకి తడిసి మోపిడి అయిపోద్ది వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి. నా దేవుని ప్రియులారా, మనం అందరం కూడా ప్రతి ఒక్కరివి
పోరాటం చెప్పాలి. చివరి శ్వాస వరకు స్తోత్రం చెప్పండి గట్టిగా. చివరి శ్వాస వరకు ఈ పోరాటం యుద్ధం ఆగదు. అందుకే దైవజనుడు కొరింథీ సంఘమా, మేము 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 మేమని నేను కలగలిపి రాసుకోవడం తప్ప, నేను కలగలిపి ప్రసంగాలు చేయడం తప్ప, మేము 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 మేమని అందరినీ కలుపుకుంటూ నేను చెప్పడం, నేను పత్రికలు రాయడం తప్ప, యుద్ధం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, నన్ను ఒక్కడిని చేశారు. నేను 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 మీ దైనందిన జీవితాల్లో కూడా అంతే. మీ దైనందిన జీవితాల్లో కూడా అంతే. ఎవరికి ఎవరు ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఇందాకేదో పాట పాడితే మీరు ఎవరు పాడలా. ఈ పాటకి ఎందుకు తెలుసు అంత కనెక్ట్ అయ్యారు మీరు? ఎందుకంటే మన దైనందిన జీవితంలో యాప్ట్ గనక, మన దైనందిన జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్న అనుభవాలు గనక. అందుకే పాటలు రాసేటప్పుడు అనుభవం లేకుండా రాసిన పాటలకి అనుభవంతో కలిపి రాసిన పాటలు చాలా తేడా ఉంటుంది. అనుభవంతో రాసిన పాటలు 10 కాలాల పాటు నిలిచి ఉంటాయి. ఏదో క్యాసెట్లు అమ్ముకోవడం కోసం రాస్తే తెల్లవారి గుర్తుండవు ఆ పాటలు. ఎవరెవరో ఎదురవుతూ ఉంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. కొరింథీ పత్రికలో పౌలు అంటారు, మేము 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 మా 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 యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నాము. ఇన్ని మాటలు చెప్పారు. కానీ సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు అందరూ పౌలు విడిచిపెట్టి వెళ్ళిపోతే పౌలు అంటారు, నా 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 నేను నా నా నా. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 6 వరకు. 2 Timothy chapter 2, 3 right up to 7. 2 కలిపి పెట్టడం అవుదా? ఇంగ్లీష్ తెలుగు 2 ఇఫ్ పాసిబుల్. ఇంపార్టెంట్ మాట చెప్తా, చదవండి. 3వ వాక్యం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, అమ్మా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. మీరు రాసుకునే భక్తులు ఎవరైనా ఉంటే, 1 3 కేటగిరీలు చెప్తున్నాడు అక్కడ పౌలు. 3 కేటగిరీస్. 1 సోల్జర్, సైనికుడు. మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు. అది ఎన్నో వాక్యం? 5వ వచనం. ఇంగ్లీష్ పెట్టి 5వ వాక్యం. జట్టి అయిన వాడు అంటే, జట్టి అయిన వాడు అంటే ఇంగ్లీష్లో ఐ థింక్ ఇంగ్లీష్లో 5 అథ్లెట్. అదే ఎక్కడ ఉంది అది? ఎన్నో వాక్యం అది ఇక్కడ ఇంగ్లీష్లో ఎక్కడ ఉంది? 2:5. మా ఇక్కడ రాలేదే అండి. ఆల్సో స్ట్రైవ్ ఫర్ మాస్టర్స్ ఎస్ ఈ నాట్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ స్ట్రైవ్. సరే, ఇంగ్లీష్ బైబిల్లో an athlete is not crowned unless. నేను ఇంగ్లీష్ రైమింగ్ కోసం చెప్తున్నాను. 1 సోల్జర్, 2
స్పోర్ట్స్ మ్యాన్, ఒకటి సోల్జర్, 2 స్పోర్ట్స్ మ్యాన్, 6 అథ్లెట్. 6వ వాక్యం వ్యవసాయదారుడు, పాటుపడిన వ్యవసాయకుడే. ముగ్గురు, ఒకడు సోల్జర్, రెండో వాడు అథ్లెట్ స్పోర్ట్స్ మ్యాన్, 3 సోయర్ విత్తనాలు విత్తేవాడు రైతు. సోల్జర్, స్పోర్ట్స్ మ్యాన్, సోయర్ 3 కేటగిరీలు చెప్పాడు. అమ్మో వీళ్ళు ముగ్గురు చదవండి మాటలు. పాటుపడిన వ్యవసాయకుడే చాలు. వీళ్ళ ముగ్గురు పాటుపడుతున్నారు. వీళ్ళ ముగ్గురు ఏ ఒక్కరు, వాళ్ళిద్దరి కంటే నేను ఎక్కువ పాటుపడ్డానని చెప్పడానికి లేదు. వీళ్ళ ముగ్గురు దేవుడు వాళ్ళకి ఇచ్చిన పరిధిలో వాళ్ళు పాటుపడుతున్నారు, కష్టపడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. సోల్జర్ ఫర్ కంట్రీ, సైనికుడు దేశం కోసం పోరాడుతున్నాడు. స్పోర్ట్స్ మ్యాన్ కప్పు కోసం పోరాడుతున్నాడు. కంట్రీ, కప్. ఇక్కడ వ్యవసాయదారుడు ధాన్యం. నా దేవుని ప్రియులారా, వీళ్ళ ముగ్గురు డిఫరెంట్ యాంగిల్స్లో ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. ప్రయాసపడేటప్పుడు నియమ నిబంధనలన్నీ సాధారణమే. మరలా చెప్తున్నాను, 40 మంది విద్యార్థులుంటే 40 మందికి ఒకే బోధ, 40 మందికి ఒకే క్లాసు, ఒకే బ్లాక్ బోర్డు, ఒకే పుస్తకం, ఒకే సబ్జెక్టు. ఎగ్జామ్ రాసేటప్పుడు వ్యక్తిగతంగా రాయాలి. అలాగే సోల్జర్, స్పోర్ట్స్ మ్యాన్, సోయర్, వీళ్ళ ముగ్గురు ప్రయాసపడుతున్నారు. ఏ ఒక్కరు కూడా నేను ఎక్కువ ప్రయాసపడ్డాను, నీకంటే నేనే విలువైన పని చేస్తున్నాను. మనకు వాస్తవంగా మన దేశాన్ని గురించి కొన్ని విషయాలు మన పెద్దలు స్లోగన్స్గా రాస్తాడు. సైనికులకి సెల్యూట్ చేయాలి. ఇవాళ మనం దేశంలో నెమ్మదిగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నామంటే దేశపు సరిహద్దుల్లో సైనికులు, భద్రతా బలగాలు రాత్రి మగళ్ళు కాపు కాయబట్టే మనం బ్రతికి సుఖంగా నిద్రపోగలుగుతున్నాం. వాళ్ళే మొదట అని అన్నాం అనుకోండి, ఇంకోటి వస్తాడు. దేశానికి రైతే, చెప్పండి, దేశానికి రైతే ఇట్లాంటి చదవరు. వసుంధర సినిమా మాటలు, సినిమా వ్యవహారాలు, స్పోర్ట్స్ తప్ప ఈనాటికి ఈ రోజుకి కూడా ఈనాడు పేపర్లో వేస్తూనే ఉంటాడు. రైతే ఏంటిది? వెన్నెముక కాదు, రైతే రాజు. ఇవాళ మనం బతికి బట్టకట్టున్నామంటే 3 పూటలు తింటున్నారు, 6 పూటలు తింటున్నారా? యావరేజ్గా 3 పూటలు ఏంటి? 3 పూట్ల కడుపు నిండా తిండి తింటున్నామంటే రైతు. సో రైతుకు మనం సెల్యూట్ కొట్టాలి. భారతదేశానికి కీర్తి పతాకంలో నడిపించింది పివి సింధు, జిందాబాద్. పివి సింధు లేకపోతే మన దేశపు జెండా జపాన్లో కింద పడిపోయేది. ఆ అమ్మాయి మన దేశానికి, మన కీర్తి పతాకానికి ఏం పతాకం దరిద్రం. ఒక్క వెండి పతాకం సంపాదించిందో లేదో డిప్యూటీ కలెక్టర్ ఇచ్చి పడేశారు, ఇంకేమేమి ఇచ్చి పడేశారు దెబ్బకి. పోని 500 గజాలు రాజధానిలో 1 ఎకరం పొలం, దుంపాదేగా. హుసేన్ బోల్ట్ జమైకా, వాడిని కొట్టేవాడు ఎవడు లేడు. ఇన్ని మెడల్స్ ఇన్ని సంపాదించాడా? వాడిని ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకడానికి వాడి ఫ్రెండ్స్ ఒకరు 3 వచ్చారు, డొక్కు కారు ఒకటి వేసుకొని. హాయ్ డూడ్స్, హాయ్ పద. ఇంటికి వెళ్ళాడు. ఆ మెడల్స్ అన్నీ వాళ్ళ అమ్మకిచ్చి తిన్నగొచ్చి రోడ్డు మీద టీ కొట్లో కూర్చొని టీ తాగుతా ఉన్నాడు. పేపర్లో వేశారు ఫోటో. ఇట్లా నెత్తిని పెట్టుకొని కదా మనవాళ్ళని. ఆ తర్వాత మేకై కూర్చుంది జనాభా. కొంచెం యావరేజ్కి వెళ్దాం. అతివృష్టి అనావృష్టి తప్ప మనకు
సైనికుడు నేను లేకపోతే అంటే కుదరదు, రైతు నేను లేకపోతే అంటే కుదరదు, ఇంకా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు మేము లేకపోతే, ఒక టెండూల్కర్ లేకపోతే, ఒక సచినోళ్ళు లేకపోతే, లేకపోతే కూడలేదు మనకు, కూడలేదు మనకు, వాళ్ళు ఏమైనా పెట్టారో మనకు. ఏ ఒక్క గమ్మత్తు ఏంటంటే, నీకు చెప్పదలిచింది ఏంటంటే, మనకందరికీ ఆత్మ సంబంధమైన జీవితంలో యుద్ధాలు ఉన్నాయి. అందరికీ ఒకే రకమైన యుద్ధాలు లేవు అని చెప్తున్నా నేను. వ్యవసాయదారుడు ప్రయాసపడుతున్నాడు, 6 కాలం కష్టపడాలి. రైతు కష్టం ఎవరికి తెలుసు చెప్పండి. అలాగే నేను పివి సింధుని నేను చిన్నతనంగా మాట్లాడట్లేదు, ఒక మాటలో ఒక సేవకుడిగా నేను చెప్పకూడదు అనుకుంటాను. అక్కడెక్కడో గత 3 ఏళ్ల క్రితం ఫైనల్ జరుగుతూ ఉంటే మీటింగ్కి వెళ్లకుండా ఒక 15 గంటల తర్వాత వస్తారని చెప్పి ఫైనల్లో నేను ఆ యూట్యూబ్ చూస్తానే కూర్చున్నాను ఊరు బయట. అక్కడ కొవ్వలి, వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వలి దగ్గర. ఆ రోజు ఆవిడ అదే 2 గెలిచి సెకండ్లోకి వచ్చింది. అప్పుడు 4-5 ఏళ్ల క్రితం. అలాగని వాళ్ళ మీద గౌరవం లేదు కానీ కాదు. సైనికుడు ఎంత ప్రయాసపడుతున్నాడు, స్పోర్ట్స్మెన్ ఎంత ప్రయాసపడతాడు, అలాగే వ్యవసాయదారుడు ఎంత ప్రయాసపడతారు. నేను అంటాను, సేవకులుగా మా ప్రయాస మాది, విశ్వాసులుగా మీ ప్రయాస మీది. మనకందరికీ యుద్ధాలు ఉన్నాయి. అయితే ఈ యుద్ధాలు చేసేటప్పుడు కొంతమంది ఈ కోణంలో ఈ కోణంలో హ్యాట్స్ ఆఫ్, ఈ కోణంలో దండం పెట్టి దండేసి కాళ్ళు గడికి దండం పెట్టుకోవచ్చు అడిగి. ఈ కోణంలోకి వచ్చేసరికి చై అనిపిస్తుంది. అదే ఇంపార్టెంట్. ఎక్కడ వీక్ అయి ఉన్నాం, ఆధ్యాత్మిక జీవితంలో ఏ కోణంలో బలహీనంగా ఉన్నాం. మరలా చెప్తున్నా మేము కానీ సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు నీవు ఒంటరివే. ఆ ఒంటరితనంలో నీకు అడ్వాంటేజ్ ఏంటంటే, నీకు ప్రయోజనకరమైన ఒక అద్భుతం ఏంటంటే, ప్రభు నా ప్రక్కన నిలిచి. సమయం పరిగెట్టకపోతే ఒక పాయింట్ చెప్తాను, లేకపోతే మంగళవారం సాయంకాలం స్తుతి నైవేద్య ప్రార్థనలో లైవ్లో ఈ వర్తమానాన్ని కొనసాగిస్తాను. ఇప్పుడు కూడా ఒక పాయింటే రాశాను నేను, మిగతాది మంగళవారం ప్రత్యక్ష ప్రసారంలో చెప్తాను. నేను ముగ్గురు వ్యక్తులను చూపెడతాను, యేసు ప్రభు శిష్యులు. రైట్. 1 ఇస్కరియోతు యోధ. తలల పైకెత్తని నేను ఒక మాట అడుగుతాను. ఇస్కరియోతు యోధాకి ఆడవాళ్ళ పిచ్చుందా? ఏంటి బాబు చెప్పరే? ఇస్కరియోతు యోధాకి ఆడవాళ్ళ పిచ్చి స్త్రీలోలుడా? కానే కాదు. ఇస్కరియోతు యోధాకి అబద్ధాలు చెప్పడం వచ్చా? రాదు. మోసాలు చేయడం తెలుసా? ఇవన్నీ ప్రక్కన పెడితే ఇస్కరియోతు యోధాకున్న ఒకే ఒక బలహీనత, డబ్బు. దానిని జయించలేక యేసు ప్రభు ఒకానొక సందర్భంలో చెప్పకనే చెప్తాడు, కానుకల సంచి వాడి దగ్గర ఉన్నందున, డబ్బు సంచి వాడి యొద్ద ఉన్నందున వాడు తరచుగా దాంట్లోంచి డబ్బులు తీసి దొంగతనం చేస్తానే ఉన్నాడు. అందులో బలహీనుడు. జయించాలి. లోకములో ఉన్న వాటిని చెప్పండి గట్టిగా, లోకములో ఉన్న వాటిని. ఏమున్నాయి లోకంలో? నేత్రాస, శరీరాస, జీవపు డంబం. వీటిని జయించాలి. ఇస్కరియోతు యోధ 99 కోణాల్లో వాడి కాళ్ళు గడి దండం పెట్టి దండగించాడికి. కానీ ఒక్క విషయం, ధనాపేక్ష సమస్త కీడులకి చెప్పాలి, ధనాపేక్ష సమస్త కీడులకి. కానుకల సంచి, డబ్బు సంచి వాడి దగ్గర ఉంది కనుక డబ్బు విషయంలో నమ్మకస్తుడు కాదు. 2, పాపం ఆవిడేదో అత్తబుడ్డి తీసుకొచ్చి అడావిడిగా పగలగొట్టి ఏసై మీద పోసేస్తాడు అంటాడు.
మరి సిస్టర్ గారు ఎంత? చాలా ఖరీదైంది బాబా. బుర్ర తక్కువదానే. ఆ డబ్బులు కనుక మాకు ఇచ్చుంటే 30 రూపాయలు పెట్టి పుచ్చిపోయిన వంకాయలు తెచ్చి పులుసు పోసేవాళ్ళు, గొంతులో పోసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు గజ్జి వచ్చి గోక్కుంటా ఉంటే ఫోటోలు తీసి దొరలకు పంపించేవాళ్ళం, డబ్బు తెప్పించాడు. ఎంత పని చేసావో మనం. యేసయ్యతోనే ఉన్నాడు, 3.5 సంవత్సరాలు యేసయ్యతోనే ఉన్నాడు, యేసయ్యతోనే తిరుగుతున్నాడు, యేసయ్యతోనే. డబ్బు జయించలేకపోతున్నావు, డబ్బును జయించలేకపోతున్నావు, దానికి సంబంధించినవి జయించలేకపోతున్నావు. నీవు జయించాలి. నలుగురు చూసేటప్పుడు నమ్మకస్తులాగానే కనబడుతున్న ఒంటరిగా ఉన్నప్పుడు ఆ డబ్బు ఏం చేస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు? 2 పేతురు పెద్ద ఆయనకి స్త్రీ అన్నా పెద్ద ఇష్టం లేదు, స్త్రీ అన్నా డోంట్ కేర్. అట్లా ఆలోచించేవాడైతే ధోనిని వలల్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాడు. ఇంకా చెప్పనా, తన ధోని నిండిపోయింది, తన పడవ నిండిపోయింది. ధనాపేక్ష కలిగిన వాడైతే, అరే తమ్ముడా అర్జెంటుకి ఇంకో పడబట్రా అనేవాడు. సంతుష్టి సహితమైన భక్తి చేయగలిగిన వాడు గనక తన ధోని నిండిన వెంటనే, జబదయి కుమారులారా రండి, ఏంటి సంగతే, నా ధోని నిండిపోయింది, మీకు కూడా మీ ధోనిలో కూడా నింపుకోండి. అంటే పేతురికి ధనాపేక్ష లేదు, స్త్రీ వ్యామోహం లేదు. ఇప్పుడు ఈయనకున్న బలహీనత ఏంటంటే అబద్ధాలు. నీ మీద ఒట్టు. అబ్బే అవునా, పచ్చి అబద్ధాలు. ఆ మధ్య యేసయ్యతో ఉన్నప్పుడు డబ్బు పిచ్చోడు కాదు, యేసయ్య చనిపోయిన తర్వాత కూడా అననీయ సపీరా డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెడితే, స్తోత్రం హల్లెలూయా మై గ్లోరీ కమాన్, ఎంతో కొంత ముట్ట చెప్పారు కదా, గాడ్ బ్లెస్ అనలేదు. ఎందుకు ఇట్లా చేశారు? పరిశుద్ధాత్ముని ఎందుకు మోసపుచ్చారు మీరు ఇలాగా? అంటే ధనాపేక్ష లేనివాడు, కాకపోతే అబద్ధాలు. అసలు ఆ పేరే నాకు తెలియదు. తనను తాను వంచుకోవడం, తనను తాను భ్రమపరుచుకోవడం. జాగ్రత్త. కొందరు నోరు తెరిస్తే, అందుకే నేను గబ్బునోరు అంది. అబద్ధాలు. పైగా పాస్కర్ నీ మీద ఉంటండి, నన్ను లేపేద్దామనే, నీ మీద ఉంటండి ఒట్లేస్తారు. అబద్ధాలు. నువ్వు అబద్ధీకుడు అని తెలిసాక సాతాను గాడు నీకేం భయపడ్డు. నువ్వు ఏమాత్రం కొంచెం వాడిని కనుక గట్టిగా కొంచెం గద్దిద్దాం అనుకున్నావు అనుకో, ఇప్పనా ఏంట్రా ఇప్పేదే, నీ అబద్ధాల చిట్టా ఇప్పనా, వద్దులే మనలో మనం ఏంటమ్మా, మనలో మనం అట్లా అడుకోవచ్చా అంటాడు. 3వ వ్యక్తి తోమా. ఇతను ఒక టైపు. అన్ని అనుమానాలే. ఒకడికేమో డబ్బు పిచ్చి, ఇంకొకడికేమో అబద్ధాలు, ఇంకొక ఆయనేమో అన్ని అనుమానాలే. యేసు ప్రభు అంటారు, మన స్నేహితుడు లాజర్ని నిద్రలోంచి మేలు కొలుపుదాం పదండి అంటే, మిగతా శిష్యులందరూ మౌనంగా ఉంటే మనోడు నోరు తెరిచాడు. పదండి సావరేవో తేల్చుకుంటాం, పదండి, ఏదో లేపుతాడైనా పదండి. అనుమానపు మాటలు. ఇంకా చెప్పాలంటే
అహంకారపు మాటలు. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మేడగదిలో శిష్యులందరికీ కనబడ్డప్పుడు తోమ లేడు. ఆదివారం రాత్రి 8 రోజులు ఎక్కడ షికారు కొట్టడానికి వెళ్ళాడో తెలియదు మనకు. 8 రోజులు ఎక్కడ షికారు కొట్టడానికి వెళ్ళాడో తెలియదు. ఒక సేవకుడు పేతురు, యోహాను, యాకోబులు సీనియర్ దైవజనులందరూ ఒక చోట చేరి ప్రార్థన చేసి కన్నీళ్లు గారుస్తూ ఉంటే మనోడు ఎట్టెళ్ళాడో తెలియదు. వారం రోజులు ఎక్కడ తిరిగాడో తెలియదు, ఏ గృహ దహనాలు చేసాడో తెలియదు, ఎక్కడ ఏ తప్పుడు తిరుగులు తిరిగాడో తెలియదు, ఎక్కడ ఏ దరిద్ర పనులు చేసి వచ్చాడో తెలియదు. ఒక సేవకుడు. అప్పుడప్పుడు మేము కూడా కొంతమంది సేవకులరే 2 రోజుల నుంచి కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళారా? ఇక్కడే ఉన్నానన్నా, ఇక్కడ మరి సీసీ కెమెరాలో ఎక్కడ రికార్డ్ అవ్వలేదురా, నువ్వు ఇక్కడే ఉంటే గోడ దూకి వెళ్ళానులేనా. మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడిపోద్ది అంటుంటారు. అంటూ ఉంటారు. అట్లా మాకు జనం ఎక్కువైసరికి ఎవడెక్కడ ఏం చేస్తున్నాడు ఏం అర్థమై సావట్లే. దేవుడే చూసుకోవాలి ఇట్లాంటి తోమాలందరినీ. 8 రోజుల తర్వాత ఏమి ఎరగనట్టు భక్తుల్లాగా వచ్చాడు. పెద్దవాళ్ళు అన్నారు, అరే ఎక్కడికి వెళ్ళావురా? ప్రభు వచ్చాడురా, మేము ఆయన చూసావురా, ఫోన్ ఊదాడురా, హల్లెలూయా. ఏమి సమాధానం రా. నేను కట్టి పెట్టండి అన్నా, నేను నమ్మను. నేను ఇప్పుడు తోమాను గురించి మిమ్మల్ని అడుగుతున్నా. తోమాకి డబ్బు పిచ్చుందా? ఇంకో పిచ్చుందా? అబద్ధాలు పిచ్చుందా? గర్వము, అహంకారం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో బలహీనులై ఉండగా సాతానుగాడు ఆ కోణంలో చెరపడతాడు ఒక్కొక్కడిని. మరలా చెప్తున్నాను, మేము 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 సమస్య వచ్చినప్పుడు నీవు ఒంటరిగానే. కొంతమందికి ఎందుకు ఈ అలవాట్లు వస్తాయో మనకు తెలీదు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు వీడికి తెచ్చే మా వంశంలో ఎవ్వరికి లేదండి అలవాటు, వీడికి వచ్చింది. అస్సలు తల కొట్టేసినట్లు అయిపోతుంది మా బంధువుల మధ్యలో. వీడికి ఈ అలవాటు ఎట్లా వచ్చిందో. కొంతమందికి ఎందుకో కొన్ని దరిద్రపు అలవాట్లు వాళ్ళ వంశంలో కానీ వాళ్ళ కులగోత్రాలు కానీ ఎవ్వరికి లేని. మంచి అలవాట్లు వస్తే పర్వాలే, దరిద్రపు అలవాట్లు ఆ కుటుంబ సభ్యులందరినీ తల దించుకునే అసభ్యమైన అలవాట్లు కొంతమందికి ఉంటాయి. కొన్ని వారసత్వంగా వస్తాయి, కొన్ని ఏమో రక్త సంబంధం కనుక వారసత్వంగా వస్తాయి. మరికొన్ని సాతానుగాడు కొన్ని కుటుంబాల్లో గౌరవప్రదమైన కుటుంబాలు ఉంటాయి. అకస్మాత్తుగా ఈ తరంలో ఎవడో ఒకడు కానీ ఒక పిల్ల కానీ దరిద్ర పని చేస్తే వాళ్ళు అంటారు, మా కుటుంబాల్లో ఎవ్వరికి ఇట్లాంటి అలవాటు లేదండి, వారసత్వంగా కూడా మాకు ఎవరికి లేదండి బాబా. ఈ దరిద్రుడికి దానికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో తెలియట్లేదు అంటాం. నేను ఉదయం కూడా చెప్పాను, మనమందరం యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళం. స్తోత్రం చెప్పు గట్టిగా. మనమందరము యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళమి. హల్లెలూయా. ఆయన రక్త మాంసములలో పాలు పంచుకుంటూ ఉన్నాం. పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడాలి. ఉదయం కూడా చెప్పాను, నేను పరలోకానికి వెళ్ళాక ఏదో చిన్న పీడి దాగే అలవాటు ఉంది, ఈ లోకంలో ఉండగా అడ్జస్ట్ చేస్తున్నాను, పరలోకానికి వెళ్ళాక మాత్రం డెఫినెట్గా మానేస్తాను అంటే కుదరదు. నాలుగు తెగ్గోసేస్తాడు దేవుడు. అక్కడ ఇక్కడే సెట్ చేసుకొని వెళ్ళాలి. దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు కొలతల ప్రకారం కోరిలోనే రాళ్ళు క్రమశిక్షణగా కత్తిరించబడి పదును పెట్టబడి చిత్రీ చేయబడి తీసుకొచ్చి సెట్ చేయడమే.
ఇక్కడికి వచ్చిన తర్వాత పొడవు ఎక్కువైంది, లోతు తక్కువైందని ఇక్కడ బేరసారాలు ఏమి ఉండకూడదు. ఇది అటు ఇటు కాకుండా పోద్ది. కోరిలో అయితే సైజ్ చేస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పనికి రాలేదనుకోండి తీసి ఆ సమాధుల తోటలో కొట్టేస్తారు. అంచేత మనం అందరమే ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా ఉండు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మీయ జీవితంలో అందరితో ఉంటూనే ఒంటరిగా, అందరిలో ఒంటరిగా. మికా 7 ఐ థింక్ 14 అనుకుంటాను. బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 7 ఐ థింక్ 14. కర్మేలులో 7 కర్మేలుకు చేరిన ప్రత్యేకమైన అరణ్యంలో భాషల్లో మేపినట్టుగా నేను కరెక్ట్గా చెప్పా, మరి మీరు ఎందుకో నాకు అర్థం కావట్లే. నీ చేతి కర్ర తీసుకొని, మరి ఎంతసేపు ఏం చేస్తున్నారు మీరు? నీ చేతి కర్ర తీసుకొని మీకా 7:14 నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. మరలా నీ చేతి కర్మేలుకు చేరిన అరణ్యంలో ప్రత్యేకంగా నివసించు. ఇప్పుడు కర్మేలు అరణ్యంలో 30 రకాల మందలు ఉన్నాయి, 30 రకాల మందలు ఉన్నాయి. కానీ నీ మంద మాత్రం ప్రత్యేకముగా, ఇంగ్లీష్ చూపెట్టు బాబు. ద హెడేజ్ విత్ 12 సాలిటరీ, ఒంటరిగా. కర్మేలుకు చేరిన అడవిలో, తెలుగులో ప్రత్యేకముగా, ఇన్ ఇంగ్లీష్ సాలిటరీలీ, ఒంటరిగా. అంటే ఇక్కడ 30-40 రకాల మందలు ఉన్నాయి కదా. 30-40 రకాల మందలున్నా మేము అనే స్థాయికి వెళ్ళొద్దు. ఒంటరిగా ప్రియులారా, ఒంటరిగా పోరాడేటప్పుడు కొన్ని గాయాలు అవుతాయి. ఆధ్యాత్మిక జీవితంలో ఒంటరిగా పోరాడేటప్పుడు కొన్ని గాయాలు అవుతాయి. గాయాలు చేసే దెబ్బలు హృదయాన్ని గుణపరచును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా. నిజమైన స్నేహితుడు విడువక, పూర్తి చేయాలి ఆ మాటలు. నిజమైన స్నేహితుడు విడువక, మేలు కోరిన స్నేహితుడు గాయపరుస్తాడు. గాయములు చేయు దెబ్బలు హృదయాన్ని గుణపరచునుగాక. ఆధ్యాత్మిక జీవితంలో ఒంటరిగా పోరాడేటప్పుడు కొన్ని గాయాలు అవుతాయి. ఈ గాయాలు మన దైనందిన జీవితంలో గేయాలుగా మారాలి. ఈ ఎదురు దెబ్బలే మన జీవితంలో ఎలుగెత్తి దేవునిని కీర్తించి మహిమపరిచేటట్లుగా చేస్తాయి. స్తోత్రం చెప్పు గట్టిగా. పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఏ ఒక్కరు కూడా అన్ని విషయాల్లో నేను జయ జీవితాన్ని పొందాను అని చెప్పేవాడు ఒక్కడు లేడు. ఏ ఒక్కరూ లేరు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ ఒక్కరు అన్ని విషయాల్లో నేను జయ జీవితాన్ని పొందానని చెప్పే దాఖలాలు ఒక్కరి జీవితంలో కూడా లేదు. అలాగని మనం కూడా పడిపోదామా, పతనమైపోదామా? అట్లన రాదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7. 2 తిమోతి చాప్టర్ 4:7. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఇప్పుడు అనే మాట ఎక్కడ లేదా? 6లో కానీ నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడు. ఎప్పుడు? నేను ఇప్పుడే. పత్రిక
పత్రిక స్వహస్తాలతో రాశారా, దగ్గర కుర్రోని పెట్టుకొని రాయించారా? మేబీ తర్వాత మాట్లాడదాం. తన స్వహస్తాలతో ఉత్తరం రాయలేనప్పుడు, నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, తన ఆత్మ పరమాత్మనితో మమేకమవుతుందని తనకు తెలుస్తూ ఉన్నప్పుడు పౌలు అంటారు, ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు నేను 7వ వాక్యం, మంచి పోరాటం పోరాడి. ఎప్పుడు? ఇప్పుడు. పౌలా, నీ 50 ఏళ్ల వయసులో చెప్పగలిగావు ఆ మాట? పౌలు 64 సంవత్సరాలు బ్రతికాడు. పరిశుద్ధుడైన పౌలు 64 సంవత్సరాలు బ్రతికి మహిమలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు చెప్పారు ఈ మాట? 64 సంవత్సరాల చివరిలోకి చనిపోతాడనగా చెప్పాడు. మంచి పోరాటాన్ని పోరాడి. ఏ ఒక్కడు నడి వయసులో, యుక్త వయసులో, మంచి ముదివిలో ఉన్నప్పుడు నేను మంచి పోరాటాన్ని పోరాడి అన్నీ జయించేసానని చెప్పడం. అందుకే పౌలు అంటారు, ఇదివరకు నేను జయించి ఉన్నానని చెప్పండి. ఫిలిప్పీ పత్రికలు ఏమన్నారు? ఇదివరకే నేను జయించి ఉన్నానని పొరపాటున అనుకోను. జయించాలి, జయించాలి, జయించాలి. బోలెడని పోరాటాలు ఉన్నాయి. తలపైకెత్తండి. ఇప్పుడు ఆత్మీయుల గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. ఫస్ట్ పాయింట్లో కూడా వెళ్ళలేనేమో, ప్రస్తుత ఉపోద్ఘాతంలోనే ఉన్నాను నేను. యేసు ప్రభు శిష్యుల సంగతి చెప్పాను. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో బలహీనులై యుద్ధాన్ని పూర్తి చేయలేకపోయారు. పాత నిబంధన భక్తుల దగ్గరికి వెళదాం. నోవాహు ఆయన గురించి 2 మాటలు మాట్లాడుకుందామా? ఆదికాండం 4 అంశాలు చెప్తాను. ఆదికాండం 6వ అధ్యాయం 8. అయితే నోవాహు, ఆదికాండం 6:8. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఏ కృప పొందుకున్నవాడు? 9వ వాక్యం. నోవాహు నీతిపరుడును, 2 నీతిమంతుడు, తన తరములో 3 నిందారహితుడు, నోవాహు 4 దేవునితో నడిచినవాడు. దేవునితో అంతేకాదు, he had టైమ్ సెన్స్. హెబ్రీ పత్రిక 11 7వ వాక్యం. హెబ్రీ పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి అక్కడ భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు. లివింగ్ ట్రాన్స్లేషన్. ఎవరైనా నోట్ రాసుకునేవాళ్ళు, లివింగ్ ట్రాన్స్లేషన్ బైబిల్లో ఉన్నమాట ఏంటంటే, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై సమయమును వృధా చేయక తన ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను. మీరు బైబిల్లోనే రాసుకోవాలి. సేవకులు అయితే బైబిల్లోనే రాసి పెట్టుకోవాలి. లివింగ్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ బైబిల్లో సమయాన్ని దేవుడు చెప్పాడు. నోవాహు ఓడను సిద్ధపరచుంటే, చేద్దాంలేదు సార్, కార్పెంటర్ దొరకలేదు సార్, పెయింట్ దొరకలేదు సార్, అది దొరకలేదు సార్, ఇది దొరకలేదు సార్, అది మాటలు చెప్తున్నాడు. అట్లా మాటలు చెప్పలేదు నోవాహు. ఎప్పుడైతే దేవుని చేత హెచ్చరింపబడ్డాడో, ఏమాత్రం సమయమును వృధా చేయక తన ఇంటి 1 చెప్పాలి, దేవుని దృష్టికి కృప పొందుకున్నాడు. 2 నీతిమంతుడు. 3 నిందారహితుడు. 4 దేవునితో నడిచిన. 5 సమయమును వృధా చేయకుండా, అంటే టైం సెన్స్. మంచోడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మరలా మంచోడా కాదా? మంచోడు. ఎప్పటి వరకు?
జలప్రళయం వచ్చేంత వరకు, జలప్రళయానికి మునుపు నోవాహు మాటే శాసనం. జలప్రళయానికి మునుపు 3 కొడుకులు, 3 కోడళ్ళు, భార్య, ఈ 7 నోవాహు ఏది చెప్తే అదే. జలప్రళయం తరువాత తాగుడు అలవాటు చేసుకున్నాడు. జలప్రళయానికి మునుపు నీకు అలవాటు లేదే. కొంతమంది ఉన్నారు ఒకప్పుడు విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు కూడా ఈ అలవాట్లు లేవు. ఒకప్పుడు నామకార్థ క్రైస్తవులుగా ఉన్నప్పుడు కూడా ఈ అలవాట్లు లేవు. ఎందుకో మరి ఈ మధ్య కొత్తగా మరలా చెప్తున్నాను, నా దేవుని ఆన లేకుండా, నా దేవుడు సెలవివ్వకుండా నా నోట్లో ఏ మాట రానివ్వకూడదని నా ప్రభు పాదాలు పట్టుకుని వేడుకునే వచ్చాను ఇక్కడికి. రక్షింపబడక మునుపు నీకు అలవాటు లేదు. నామకార్థ క్రైస్తవ సంఘాల్లో ఉన్నప్పుడు నీకు అలవాటు లేవు. ఇప్పుడు ఎందుకు కొత్తగా అలవాటు చేసుకున్నావు? ఆ అలవాటు ఏదో మీకు తెలుసు. ఆ అలవాటే నేను అధోపాతాలను తీసుకెళ్తుంది, నిత్య నరకానికి ఈడ్చుకెళ్తుంది. దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ విల్ బి డిస్టర్బ్ యువర్ హోలీనెస్. ఆ చిన్న అలవాటు నీ పవిత్రమైన పరిశుద్ధ జీవితాన్ని బద్దలు కొట్టేస్తుంది. పరలోకానికి వెళ్లకుండా ఈడ్చుకొని వెళ్తుంది లోకంలోకి. అందుకే పౌలు ఉత్తరం రాస్తూ అంటాడు, కొత్తగా రక్షించబడిన వాళ్ళు ఏడవబడుతున్నారట. అప్పుడు లేవు ఈ అలవాట్లు. ఏ అలవాట్లో నాకైతే అర్థం కావట్లే. నోవాహు దేవుడు నిన్ను నమ్మి కదా నీకు బాధ్యత అప్పచెప్పింది. నీవు ఒక విశ్వాసివి కాదా? కట్టుకున్న భార్యకి, కన్న పిల్లలకి, కోడలకి సాక్షిగా ఉండాలని తెలీదా నీకు? తాగుడు. ఎందుకంటే డబ్బు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ద్రాక్ష తోటలు వేసాడు. ద్రాక్ష తోటలు బాగా పండి చేతి నిండా డబ్బు ఉంది. కొత్త అలవాటు చేసుకున్నాడు. జాగ్రత్త, చేతిలో డబ్బు ఉందని, పలుకుబడి ఉందని చెప్పి, మంది ఎక్కువయ్యారని, స్నేహాలు ఎక్కువయ్యాయని చెప్పి కొత్త అలవాట్లు కనుక అలవాటు చేసుకుంటే నాశనం అయిపోతారు. జాగ్రత్త. కొత్త పుంతలు తొక్కద్దు పొరపాటున. ఫెయిల్ అయిపోయాడు నోవాహు అంతటోడే దేవునితో నడిచిన ఆ వ్యక్తే తాగుడు అలవాటు చేసుకుంటే నేనెంత నా బతికెత్తండి బాబా అని ఈ ప్రసంగాన్ని ఇట్లా వక్రీకరించుకొని నాటకాలు ఆడమాకండి. కొత్త అలవాట్లు పెట్టుకోమాకండి. అబ్రహాం విశ్వాసంలో బలహీనుడు అని చెప్పడానికి నేను సాహసించను. ఎందుకంటే విశ్వాసం అందు బలహీనుడు కాక అని ఉంది కదా హెబ్రీ పత్రికలో. సో నేను ఎలా చెప్పగలను ఆ మాటని? ఏమని చెప్తాం పెద్ద ఆయన గురించి? 2012లో దేవుడు, 2012 అంటున్నా, 12వ అధ్యాయంలో దేవుడు నిన్ను పిలిచాడు, మంచోడివి. ఆ ప్రారంభ దినాల్లో ఫరో శారమ్మని ఎత్తుకెళ్ళిపోయాడు. సరే దాని సావుని నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి చెల్లి, నా చెల్లి నువ్వెక్కడున్నా శారచెల్లి నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండమ్మా అని వెళ్ళిపోయి ఆ ఊరిలో ఇంకో దాన్ని చేసుకొచ్చుకున్నాడా? లేదే. మంచోడు 2013 అంటున్నా. 12వ అధ్యాయంలో మంచోడు, 13వ అధ్యాయంలో మంచోడు, 14వ అధ్యాయంలో మంచోడు, 15వ అధ్యాయంలో కూడా మంచోడే. 15వ అధ్యాయంలో ఒకరోజు నెత్తి మీద కొట్టేసి కూర్చున్నాడు, ఏడ్చుకుంటున్నాడు. ఏంటి అబ్రహామా? ఏముంది, నేను ఎంత సంపాదించినా ఎంత చేసినా ఆవిడ పెద్ద దాసుడు, మొత్తం ఎలియాజరు గాడే దొబ్బేస్తాడుగా. చిచ్చి, ఎందుకలా మాడతావు? నీ బహుమానం ఆలు లేదు సూలు లేదు కానీ కొడుకు పేరు స్వాములేంగ అంట. ఉన్నది కాచుకోవడానికి ఇష్టపడే బహుమానం అత్యధికం అంట. ఏంటి అబ్రహాం నీ బాధ? అది సంతానం అండి.
అంతేగా సంతానాన్ని గురించేగా. ఇవాళ సాయంకాలం బలి అర్పించి బలిపీఠం మీద అగ్ని పెట్టు, బలి పశువుని పెట్టు, అగ్ని జ్వాలన నడుములో నేల్తా నిబంధన స్థిరపరుస్తాను. థ్యాంక్ యూ అయిందా? 2015 అయిపోయిందా? ఇక 16కు వచ్చేసరికి అంతవరకు నిగ్రహంగా ఉన్నాడు మనోడు. పాపం హాగరు దండం పెట్టాలి బాబా, మంచి పిల్ల. ఏ రోజు వాళ్ళ ఓనర్ గారి ముందు కులుకుతా నడవలేదు, వయ్యారంగా నడవలేదు, వగల మారి నడక నడవలేదు, వయ్యారంగా మాట్లాడలేదు, కులుకుతా నడవలేదు, కాళ్ళు గీటలేదు, కనుసైగలతో ఒక్క చూపుతో ఆకర్షించలేదు. పాప పిల్ల పాకీజా. ఇంకా అర్థం కావట్లేదా? హాగరు లైకే పాకీజా. పాప ఆ పిల్లపని ఆ పిల్ల చేసుకెళ్తుంది. విశ్వాస వీరుడు ఒక కోణంలో డ్యామేజ్ అయిపోయాడు. నోవాహు నీతిమంతుడు ఒక కోణంలో డ్యామేజ్ అయిపోయాడు. యుద్ధాలు వస్తాయి, యుద్ధాల్లో మనం ఒంటరిగా పోరాడాలి. పోరాడేటప్పుడు కొన్ని తెలియని గాయాలు. కట్టుకున్న భార్యని పిల్లలను కాదు అనుకో, దాంతో ఏం పని? కొత్త అలవాట్లు. అబ్రహాము కొత్త అలవాటు చేసుకున్నాడు. మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే 16వ అధ్యాయంలో ఎప్పుడైతే హాగర్తో వెళ్ళడం ప్రారంభించాడో దేవుడు చెప్పలేదు. శారమ్మ ప్రోత్సహించి పురికొలిపి దేవుని వాగ్దానాన్ని వక్రీకరించి శారమ్మ హాగర్ని అంటగడితే, మనోడు కాదండు, ఇట్లా దరిద్ర పనులు చేయడానికి మాత్రం కాదండు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాను శారమ్మ. దాన్ని ఇంట్లోంచి ఎలగొట్టరా నాయన అంటే ఆలోచిస్తున్నాడు. అట్లాంటికి ఆలోచిస్తాడు, ఇక్కడ ఆలోచించడు. శారమ్మ మాటే శాసనం. అందుకే పద్దాక అబ్రహాం శారమ్మ అంటే తిరుగుతూ ఉంటాడు. శారమ్మ అంటది యారా అన్నా సరే మనోడు పెద్దగా పట్టించుకోడు. 16లో తప్పుటడిగేశాడా? 17:1 చదవండి. అబ్రాము 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్బాయి నాకు నచ్చల, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు. నీవు నా సన్నిధిలో నిందారహితుడు అయితే, అస్సలు నువ్వు చేసిన ఈ తప్పుడు పనికి ఏమాత్రం నేను ఉపేక్షించాల్సిన అక్కర్లేదు. ఈ తప్పుడు పనికి నేను నిన్ను దీవించాల్సిన అక్కర్లేదు. కానీ వాగ్దానం చేశాను గనక నిందారహితుడు అయి ఉంటేనే ఈ 100వ సంవత్సరంలో వాగ్దానం నెరవేరుస్తా. జాగ్రత్త, కుటుంబాల్లో జాగ్రత్త. 3 దావీదు దేవుడే చెప్పారు, నా హృదయానుసారమైన వాడు, నా ఉద్దేశాలన్నీ చెప్పాలి అందరూ. నా హృదయానుసారమైన వాడు నా ఉద్దేశాలన్నీ మన జీవితాల్లో కూడా అన్నీ నెరవేరుస్తున్నట్లుగా అనుకుంటూ ఉంటాం. కానీ బెత్షెబా విషయంలో దావీదు, పాపం కాదు ఇది, భయంకర నేరం, ఘోరం. ఆవిడతో తప్పుడు పని చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ భర్తని చంపించడంలో ప్రాముఖ్యమైన భూమికని పోషించాడు ఈ దావీదు. మాస్టర్ ప్లాన్. జాగ్రత్త నా దేవుని ప్రియులారా, జాగ్రత్త. దైనందిన జీవితంలో యుద్ధాలు వస్తాయి. ఏ యుద్ధాలు? నేత్రాశ, చెప్పండి, నేత్రాశ, శరీరాశ, జీవపు, ఇవే యుద్ధాలు.
ఇప్పుడు నేను చెప్తున్న ఈ వ్యక్తులందరూ వాటిని జయించలేకపోయారు. జోబ్, నాలుగో వాడు యోబు. యోబు తన నోటితో కూడా దేవునిని దూషించలేదు. అంత భక్తి కలిగిన వాడు. యాకోబు పత్రిక రాస్తూ అంటారు, ఓపికకి విశ్వాసానికి యోబుని మాదిరిగా పెట్టుకొని జీవించండి. అంత సహనశీలుడు జోబ్. తన నోటితో కూడా దేవునిని దూషించిన పాపాను పోలేదు జోబ్. కానీ తన పుట్టిన రోజుని శపించుకుంటూ, నేను పుట్టానని మా అమ్మకి ఎవడైతే కబురు చేశారో, ఏ నర్సు అయితే కబురు చేసిందో దాని కుటుంబం నాశనం అయిపోను. నేను పుట్టానని మా అమ్మగారి కబురు చేసిన వాడి గుణం కుదరా, వాడికి గుణం తగల, డెంగ్యూ వ్యాధి రాను. ఎవరాడు చెప్పింది నేను పుట్టిన రోజు అసలు చరిత్రలో లేకపోవును గాక. విశ్వాసులు చాలా జాగ్రత్త ప్రార్థన చేయాలి. ఆచితూచి కొంచెం మంచి మాటలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు దరిద్ర మాటలు మాట్లాడేమనుకో, చివరిలో అందరూ ఆమేన్ అన్నారు అవుటిక. యోబు పుట్టినరోజు ఫిబ్రవరి 30. ఆమె ఎవరు అర్జెంటుగా రాస్తుంది చూడు డైరీలో. ట్విట్టర్లో పెడతాక యోబు పుట్టినరోజు ఫిబ్రవరి 30. తను ప్రార్థన చేసిన బతుకు చెడ, ఈ జీవితంలో, ఈ చరిత్రలో, భూగోళంలో నేను పుట్టినరోజు ఉండకపోవును గాక అన్నాడు. అమ్మా, నా భక్తుడు యోబు గారు ప్రార్థన చేశాడు బాబా, డైరీలో నుంచి ఫిబ్రవరి 30 లేపేశాడు దేవుడు. చూడండి, జాగ్రత్త. మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలతో ప్రార్థన చేయకూడదు. పొరపాటు జాగ్రత్తగా చేయాలి. 1 నోవాహు, 2 అబ్రహాము, 3 4 యోబు. అంటే తనను తాను వంచుకోవడం, శాపనార్థాలు పెట్టడం, ఏం బ్రతుకురా ఇదని వీళ్ళందరూ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో 99 పాళ్ళు దేవుని దృష్టికి పర్ఫెక్ట్గా ఉన్న ఏదో ఒక కోణంలో గాయపడ్డ వ్యక్తులే. ఈ గాయపడిన చరిత్రలన్నీ ఇందులో ఎందుకు రాయాలి, ఇందులో ఎందుకు గ్రంథస్థం చేయించాడు దేవుడు? ఈ టైప్ ఆఫ్ యుద్ధాలు మన జీవితంలో వస్తాయి గనక వాటిని మనం జయించాలి. చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11. ఈ సంగతులు ఏ సంగతులు 7వ వాక్యం 2వ భాగం నుంచి వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులు ఉండద్దు, మరియు వారి వలె మనము వ్యభిచారం వద్దు, ప్రభువును శోధించద్దు, సర్పం వలన కాటేయబడ్డారు, సనగద్దు. ఈ సంగతులు తల పైకెత్తండి. మన పితరుల జీవితాల్లో ఇట్లాంటి అనర్థాలు జరిగాయి. దేవుడు నడిపించని, లేక నచ్చని, మెచ్చని అనుభవాల్లో మన పితరులు నడిచి దేవుని ఉగ్రతకి పాలై, ఓ ప్రక్కన ఆకులు రాలినట్లుగా రాలితే మరొక ప్రక్కన సర్పం చేత కాటేయబడి సనుగులు సంశయాలు తచ్చూరుకున్నారు. ఈ సంగతులు నోవాహు తాగుబోతని, అబ్రహాం హాగరాంటితో వెళ్ళాడని, దావీదు బెత్షెబాతో పాపం చేశాడని, యోబు నోటితో పాపం చేశాడని, ఇది దేవుని దూషించకపోయిన ఇట్లాంటి మాటలు, ఇవన్నీ ఎందుకు, ఈ సంగతులు ఎందుకు రాయబడ్డాయి? చదవండి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై, మరలా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై, యుగాంతమందున్న మనకు ధైర్యాన్ని కలుగు చేయుటకై, యుగాంతమందున మనకు తెప్పరిల చేయడానికే, యుగాంతమందున మనకు
ఉత్తేజాన్ని అట్లా ఉందా, బుద్ధి కలగాలి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలి. కొన్ని సందర్భాల్లో రాసేస్తాం, ఏమనుందంటే 10వ అధ్యాయం 2 Corinthians chapter 10. 2 Corinthians chapter 10. ఐదవ వాక్యం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 10:5. మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును. అమ్మా కొరింథీ సంఘమా, మేము వితర్కములను దేవునిని కూర్చి అడ్డగించు ప్రతి ఆటంకాన్ని తలల పైకెత్తాడు. పౌలు రమారమి ప్రతి పత్రికలు అంటారు, క్రీస్తు విరోధులకి మీరు పొరపాటు వందనాలు చెప్పొద్దు, అలాంటి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వద్దు, వాళ్ళు గనక వితర్కాలు, జగడాలు, కొట్లాట్లు, కలహాలు గనక రేపితే వద్దు, మౌనంగా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి, వద్దు, అట్నుంచి వెళ్ళిపోండి. వితర్కాలు వద్దు, కలహాలు వద్దు, డిబేట్లు వద్దు, విభేదాలు వద్దు. ఇన్ని చెప్పి తన వ్యక్తిగత జీవితంకి వచ్చేసరికి తర్కించినట్లుగా చూస్తాం. అపోస్తుల కార్యాలు 15. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 39. వారిలో తీవ్రమైన వాదము కలిగినందు, పౌలు బర్నబాకి తీవ్రమైన వివాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. మరి మాకేమో తర్కాలు వద్దని చెప్పావుగా, మమ్మల్ని డిబేట్లు పెట్టద్దన్నావుగా. పిల్లరా, నేను అదే అంటున్నాను, ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి వాస్తవాలు అర్థమవుతాయి. ఈ దైవజనుడే ఈ పౌలుని రక్షింపబడిన ప్రారంభ దినాల్లో యెరూషలేము తీసుకొచ్చి పేతురు, యోహాను, యాకోబులకు పరిచయం చేసిందే ఈ బర్నబా. ఒక్క మాటలో చెప్పాలంటే పౌలుకి గాడ్ ఫాదర్ లాంటి వాడు బర్నబా. అలాంటి బర్నబాతో తర్జన పడి ఇద్దరు వేరైపోయారు. కొన్ని సందర్భాల్లో మేము అని అనుకుంటూ ఉంటాం, కానీ కొన్ని సందర్భాల్లో మన దైనందిన జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి విడిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకే పౌలు అంటారు, మేము రాసి తర్వాత ఒంటరిగా అంటారు, నేను ఒక్కడినే, ప్రభు నా ప్రక్కన నిలిచాడు, నేను ఒక్కడినే, నా ద్వారా నాతో ఎవరు లేరు, నన్ను అందరూ తృణీకరించి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియులారా, మనమైతే విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే యేసు వైపు చూస్తూ ఈ పోరాటంలో ముందుకు సాగాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఒక్క పావు గంటే 12 అయింది. ఒక్క పావు గంటలో ఏవైతే చెప్పగలనో చెప్పి ముగిస్తాను. దీని తరువాయి మంగళవారం ప్రత్యక్ష ప్రసారంలో చెప్తాను. నేను చదవండి ఆ మాట. సబ్జెక్ట్లోకి వెళదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:16. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:16. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు నేను నా ప్రక్షముగా అందరూ నన్ను
విడిచిపోయిరి. సరే, ఇవి నేను ఇంత క్రితమే చెప్పాను. నేను నా పక్షముగా నేను తలపైకి ఎత్తది. ప్రజలు మూడు గుంపులు. ఒకటి అవసరమైన వాళ్ళే దూరంగా ఉంటున్నారు. ఒక గ్రూపు. అవసరమైన వాళ్ళుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు, అట్లాంటి వాళ్ళే దూరంగా ఉంటారు. 4వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. తిమోతికి 2వ పత్రిక 4:9. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. తిమోతి, కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి, కొన్ని సమస్యలు వస్తున్నాయి, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. నా యొద్దకు రావడానికి, నా దగ్గరికి త్వరగా రావడానికి ప్రయత్నం చేయి. తల్ల పైకెత్త. ఎవరెవరు? 1 తిమోతి, 2 మార్క్, 3 టైటస్, 4 ఎపఫ్రోదితు. ఇట్లా తను ఒక ఆత్మీయ తండ్రి. తనకి ఎదురవుతున్న సమస్యలు, పోరాటాలు. ఏ పోరాటాలు? శరీరేచ్ఛలు కాదు, డబ్బు విషయం కాదు, వేరే ఎదిరింపులు బెదిరింపులు కాదు. మహిమ కలిగిన పరిచర్యకు విరోధంగా కొన్ని శ్రమలు, శోధనలు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి. అట్ దట్ టైం మీరు నాతో పాటు ఉంటే మంచిదిరా. కాస్త ప్రేయర్ సపోర్ట్ ఉంటే బాగుంటుందిరా. కానీ వీళ్ళు లేరు. నేను మీతో కూడా చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో మీకు నెలవైన వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఈ టైంలో నువ్వు దగ్గరుంటే బాగుండేది, మన మనస్సు కోరుకుంటున్నది, ఈ టైంలో నువ్వు దగ్గరుంటే బాగుండేది. కానీ వాళ్ళు లేరు. కానీ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? వాళ్ళు ఎవ్వరు లేకపోయినా పౌలు అంటారు, ఆయన నా ప్రక్కన నిలిచి కొట్టు గట్టిగా. నేను ఇక్కడ ఏం రాసుకున్నాను తెలుసా? బెస్ట్ మనతో ఉన్నప్పుడు లీస్ట్ మనకెందుకు? బెస్ట్ మనతో ఉన్నప్పుడు లీస్ట్ మనకెందుకు? పౌలు అంటారు, తిమోతి నాతో ఉంటే బాగుంటుందిరా, త్వరగా రావడానికి ట్రై చేయి, ప్రయత్నం చేయి, త్వరగా రావడానికి. రిజర్వేషన్ దొరకట్లేదని పాస్టర్ గారా, కొంచెం ట్రై చేయరా. నడిచి వచ్చేయమంటారండి, ట్రై చేయరా. సర్లే, లెట్ ఇట్ బి. నా ప్రభు నా ప్రక్కనున్నాడు. హల్లెలూయా. 1 అవసరము, అనురాగం చూపెడతారు అనుకున్న వాళ్ళు దూరంగా ఉంటారు. 2 అప్పటి వరకు మనతో ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ దొంగల ముఠ ఇది. 10వ వాక్యం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఏం పోయే కాలం రా నీకు? సభల్లో పాట పాడమన్నప్పుడు పాడాడు, సాచికం చెప్పమంటే చెప్పాడు, అప్పుడప్పుడు బలలు గుద్ది ప్రసంగాలు చేశాడు, 10 మంది ప్రజలకు కనబడ్డానికేమో బర్త్డేలకి పెళ్ళిళ్ళకి వచ్చాడు. శ్రమ వచ్చింది, శోధన వచ్చింది అన్న వెంటనే 2వ గ్రూపు దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టి. కొంతమంది ఉంటారు అప్పటి వరకు మనతోనే ఉంటారు. ఎప్పుడైతే శత్రువులు వస్తారో ఎస్కేప్. గెత్సెమనే తోట సన్నివేశాన్ని మీకు చెప్పాలి.
గెత్సెమనే తోట సన్నివేశం. తోట బయట యనమండుగురు, తోట బయట యనమండుగురు, తోట లోపల ముగ్గురు, తోట కేంద్రంలో నా ప్రభు. ఎప్పుడైతే శత్రువులు వచ్చారో, కత్తులతో, గుదియలతో, దివిటీలతో, సైనికులు, మంది మార్బలం వచ్చారు, ఎస్కేప్. మొత్తం 11 మంది ఎస్కేప్. అప్పుడే కదా ఉండాలి. పైగా వీళ్ళని గురించి యేసయ్య ఏమంటారు తెలుసా? మీరే కదా నా శోధనలో నాతో నిలిచింది. అప్పుడు వీళ్ళు ఏమనాలి? ఊరుకో ప్రభువా, మేము గెచ్చమైన తోటలు ఎస్కేప్ అయిపోతే ఎందుకు దెప్పిపుడి మాట్లాడుతావు అనాలా? అనట్లే, ఏదో మీ దయ. అమ్మా చూసారా, మీరే కదా నా శ్రమల్లో నిలిచిందంటే ఏదో మీ అభిమానం. మనం కోరుకున్నవాళ్ళు మనతో ఉండరు. అప్పటి వరకు ఉన్నవాళ్ళు మనకు శోధన రాగానే వెళ్ళిపోతారు. 3, కొంతమంది మనతోనే ఉండి మంటేస్తూ ఉంటారు. ఇదొక ఇట్లాంటి తలకాయలు మీద బుర్ర బద్దలు కొట్టేలాకి. 14వ వాక్యం. అలెక్సేంద్రు అను కంచెరివాడు. 14వ వాక్యం. అలెక్సేంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను. ఏది? నాతోనే ఉంటూ దేమాలాగా వెళ్ళిపోయినా బాగుండేది. వెళ్ళడు. కొంతమంది ఉంటారు, వెళ్ళరు, కాముగా ఉండరు. పరితెగింపు మాటలు, విచ్చలవిడి మాటలు, నాలుక కోసేస్తాడు నా దేవుడు. అట్లాంటి వాళ్ళది నాలుక కోసేస్తాడు. అట్లాంటి వాళ్ళది నా దేవుడు. నచ్చకపోతే, ఇష్టం లేకపోతే, క్రమం తెలియకపోతే బయటికి వెళ్ళిపోవాలి. గౌరవంగా బయటికి వెళ్ళిపోవాలి. సిగ్గు, లజ్జ, చీము, రక్తం ఉంటే బయటికి వెళ్ళిపోవాలి. అది పార్టీ అయినా, సేవ అయినా, ఏదైనా సరే బయటికి వెళ్ళిపోయి మాట. సిగ్గు, లజ్జడు ఇలాంటి కన్సరగాడిదీడు. ఎవరీడు? వీడు కన్సరగాడిది. వీడు నాకు చాలా డ్యామేజ్ కలుగు చేస్తూ ఉంటారు కొంతమంది. వీటన్నిటి మధ్యలో పౌలుకు వచ్చిన శ్రమ ఏంటో తెలుసా? డబ్బు కాదు, ఆధిపత్య పోరు కాదు, శరీరేచ్ఛలు కాదు, లోక సంబంధమైన విషయాలు కాదు. మహిమ కలిగిన పరిచర్యకు విరోధంగా కొన్ని సింహాలు. అందుకే పౌలు అంటారు, సింహాల నోటు నుంచి ఆయన నన్ను. సరే, మీరు ఎవరున్నా లేకపోయినా కీడు చేసేవాళ్ళు నాతో ఉన్నా సరే, నా ప్రభు నా ప్రక్కన నిలిచి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలనుకుంటాను. దీని మిగతా కొనసాగింపు మంగళవారం సాయంకాలం స్తుతి నైవేద్య ప్రార్థనలు చెప్తాను. దయచేసి అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రతి మాట పరిశుద్ధాత్ముడు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మహాఘనుడా, మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మొదటి ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించినందుకు కొరకే మీకు స్తోత్రములు నాయన. ఈ 2వ ఆరాధనలో కూడా మీరు మాతో కూడా ఉన్నందుకు కొరకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ దాసును బలపరిచి మాతో చేరి కూడి వచ్చిన వారితో, లైవ్ వీక్షించిన వారందరితో మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటల కొరకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనము వలె నూరంతలుగా ఫలించినట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఉపదేశము అందరికీ, పరీక్ష ఒక్కరికే అని మీరు మాకు సెలవిచ్చినందుకు కొరకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు ప్రభు ప్రక్కనే నిలిచి పౌలు గారిని ఏ విధంగా సింహపు నోలు నుంచి తప్పించారో, ఏ విధంగా తండ్రిని ధైర్యపరిచి నిలబెట్టారో ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎవరు ఏ విధమైనటువంటి సమస్యల పరిస్థితుల మధ్యలో దాన్ని అలసి కుంగేవారే ఉన్నారో, నిశ్చయముగా మీరు ప్రక్కనే నిలిచి అన్ని విషయాలలో సహాయము చేయించున్నందుకు కొరకే మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములైనా అవసరమైన వారు దూరంగా ఉన్నారు, అవసరమైన వారు తండ్రి నాయన ఉన్నను వారు ఉపయోగకరంగా లేరని మీరు మాతో సెలవిచ్చినందుకు కొరకే మీకు స్తోత్రం.
కానీ మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి, మా పక్కనే ఉన్నారు ప్రభువా. అన్ని విషయాలలో మీరు తోడై ఉండి అన్నిటిలో నుండి తప్పిస్తున్నందు కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరిని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఇంతవరకు మీ మాటలు ప్రకటించిన మీ ప్రియదాసుని కూడా మంచి ఆరోగ్యాన్ని, ఉన్నతమైన కృపను అనుగ్రహించి బలపరిచి వాడుకుంటున్నందుకు కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సూర్యుని చేతిలో ఖడ్గం వలె అనేక ప్రాంతాలలో మీ నామ ఘనత కొరకు ఆశీర్వాదకరంగా వాడుకుంటున్నందుకు కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఓపికతో మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ యేసు నామం పేరిట ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు సదాకాలం తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.